ఆటోమొబైల్ మార్కెట్ అంతా ఇప్పుడు ఈ కార్ గురించే మాట్లాడుకుంటుంది. ఈ కార్ రావడంతోనే మార్కెట్ ను ఒక షేక్ చేసి పడేసింది. దీని ప్రైసింగ్ కూడా చాలా అగ్రెసివ్ గా పెట్టింది. ఇది వచ్చిన తర్వాత చాలా కార్స్ కాస్ట్ కూడా తగ్గాయి. ఇంతకీ నేను ఏ కార్ గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారు? అదే మీరు ఎంతగాడో అడిగినా టాటా సియారా. ఈరోజు దీని కంప్లీట్ డీటెయిల్స్తో వాకరౌండ్ రివ్యూ అయితే చేసేద్దాం. నా పేరు విజార్డ్, చూస్తూనే ఉండండి ప్రసాద్ ఆటోమొబైల్. కార్ చూడంగానే స్టైలిష్ లుక్ అయితే బోల్డ్ అగ్రెసివ్గా అయితే కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మెయిన్ గా వీడు హైలైట్ చేసింది ఈ సియారా బ్యాడ్జింగ్. 1991లో సియారా కార్ అయితే లాంచ్ అయింది. 2003లో దీన్ని డిస్కంటిన్యూ అయితే చేశారు. ఈ కార్ ఐకానిక్ కార్ గా దీన్ని తీసుకొచ్చారు. దీనిలో చాలా అయితే చేంజెస్ చేశారు. మెయిన్ గా ఈ సాబర్ ఎల్ఈడి కనెక్టెడ్ డిఆర్ఎల్ అయితే కనిపిస్తుంది. ఇది మొత్తం ఎక్కడ మనకు కట్ లేకుండా ఫుల్ ఫినిష్ అయితే వస్తుంది. ప్లస్ దీంట్లోనే మనకు ఇండికేటర్స్ లైట్ అయితే ఇచ్చాడు. లైట్ ఎక్కడ ఉందంటారా? ఇదిగో ఇక్కడ ఉంది, చిన్నగా ఇచ్చాడు. ఇది బూస్టర్ ఫీచర్తో కూడా వస్తుంది. త్రో కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఒకసారి మనం డ్రైవింగ్ రివ్యూలో మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇచ్చాడు. ఫ్రంట్ చూసుకుంటే పెద్ద గ్రిల్ అయితే ఎక్కడ ఏమి ఇవ్వలేదు. మనకు టాటా లోగో అయితే పెద్దగా కనిపిస్తుంది. దీని కింద మనకు 360 డిగ్రీస్ కెమెరా అయితే ఇచ్చాడు. ఇక్కడ రేడార్ అయితే ఇచ్చాడు. దీంట్లో లెవెల్ 2+ అడాస్ అయితే వస్తుంది. ఇక సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే డోర్ కి మనకు సియారా బ్యాడ్జింగ్ అయితే ఇచ్చాడు. 3D బ్యాడ్జింగ్ ఇది. ఓవర్ వ్యూమ్స్ కి మనకు ఇండికేటర్స్ అయితే ఇచ్చాడు. ఇవన్నీ ఎల్ఈడి ఇండికేటర్స్. అండ్ కింద కెమెరా కూడా ఇచ్చాడు. 360 డిగ్రీస్ కెమెరా ఉంటుంది. ఒకసారి మళ్ళీ చూద్దాం దాని గురించి. ఇక హ్యాండ్ రైస్ విషయానికి వస్తే ఫ్లష్ డోర్ హ్యాండ్ రైస్ అయితే వస్తుంది. దీనికి డ్రైవర్ సైడ్ మాత్రమే రిక్వెస్ట్ సెన్సార్ ఉంది. మిగతా ఏ డోర్ కి రిక్వెస్ట్ సెన్సార్ లేదు. అండ్ దీని టైర్ ప్రొఫైల్ చూద్దాం. 225/55 R19 అలాయ్ వీల్ అయితే వస్తుంది. మెయిన్ గా ఇది టాప్ ఎండ్ కాబట్టి దీనిలో 19 ఇంచ్ అలాయ్ వీల్ వస్తుంది. దీనిలో బేస్ మోడల్ కి ఏదైతే ఉందో దానికి 17 ఇంచ్ అలాయ్ వీల్, మిడ్ వేరియంట్ కి 18 ఇంచ్ అలాయ్ వీల్ అయితే వస్తుంది. ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఫ్యూయల్ క్యాప్ అయితే ఇచ్చాడు. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 50 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది. ఈ కొత్త సియారాలో మేజర్గా వీళ్ళు చేసిన చేంజ్ వచ్చేసి సి పిల్లర్ అనమాట. ఈ పాత దాంట్లో అయితే ఈ పిల్లర్ ఉండేది కాదు. మొత్తం ఇక్కడంతా గ్లాస్ వచ్చేది పూర్తిగా. దీనిలో ఏంటంటే ఈ డిజైన్లోనే ఇంక్లూడ్ చేశారు ఈ సి పిల్లర్ అనేది. ఇది ఒక చేంజ్గా చెప్పుకోవచ్చు. ఇక మనం బ్యాక్కి వెళ్దాం. ఇక బ్యాక్ మనకు చూసుకుంటే మెయిన్గా కనబడేది ఫస్ట్ మనకు ఈ ఎల్ఈడి స్ట్రిప్ లైట్ అయితే కనిపిస్తుంది. సేమ్ ఫ్రంట్ అయితే ఎలాగైతే ఇచ్చాడో బ్యాక్ కూడా అలానే ఇచ్చారు. దీన్ని వీరు సాబర్ ఎల్ఈడి అని అంటున్నారు. మామూలుగా అయితే ఇక్కడ ఇలా కట్ అయ్యి వస్తుంది లైట్ అనేది. ఇలా కట్ కాకుండా ఈ బ్యాక్ సైడ్ ఏదైతే దీనికి ఉంటుందో దీనికి మాత్రమే మొత్తం ఇచ్చేసారు. ఇంకా మెయిన్ గా టాటా లోగో అయితే కనిపిస్తుంది. సియారా బ్యాడ్జింగ్ ఉంది. కింద అయితే రేర్ కెమెరా ఇచ్చాడు. అండ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఇంకా పైన చూసుకుంటే రేర్ డిఫాగర్ అయితే ఇచ్చాడు. ఇక్కడ మనకు రేర్ వైపర్ అయితే కనిపించట్లేదు కదా, మొత్తం పైన అయితే ఇంక్లూడ్ చేశాడు. డిజైన్ లోనే ఇంక్లూడ్ చేశాడు. ఇక దీన్ని బూట్ ఓపెన్ చేయాలంటే సింపుల్, ఇలా గెస్చర్ చేసామంటే ఓపెన్ అయిపోద్ది. ఇక బూట్ స్పేస్ విషయానికి వస్తే 622 లీటర్స్ అయితే బూట్ స్పేస్ వస్తుంది. అండ్ మనం దీన్ని 60:40 రేషియో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ ట్రే ఉంటుంది కదా, ఈ ట్రే మనం ఫోల్డ్ చేయాలనుకోండి ప్రతి కార్లో ఇలా వెళ్తుంది కదా, కానీ దీంట్లో మాత్రం ఇక్కడ మనకు డైరెక్ట్ దీంట్లో ఫోల్డర్ అయితే ఇచ్చాడు. ఇలా మనం పెట్టేసుకోవచ్చు. ఇక రైట్ సైడ్ చూసుకుంటే 12 వోల్ట్ సాకెట్ అయితే ఇచ్చాడు. బూట్ లైట్ అయితే ఉంది. ఇక్కడ తగిలించుకోవడానికి హుక్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఇక్కడ టూల్ కిట్ అయితే ఇక్కడ ఇచ్చాడు. ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే JBL స్పీకర్ ఉంది. అండ్ ఇక్కడ కూడా హుక్స్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఇక స్టెఫినీ టైర్ ఒకసారి చూద్దాం. టైర్ అయితే అక్కడ ఇవ్వలేదు, కింద అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఎమర్జెన్సీ స్టాపర్ లైట్ అయితే ఇచ్చాడు. ఒకవేళ మీరు డిక్కీ ఓపెన్ చేసినా అవతల పర్సన్ కి ఈజీగా విజిబుల్ అవుతారు. ఇక డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ కార్ మనకు చూడగానే చాలా పొడుగ్గా అయితే కనిపిస్తుంది. దీని లెంత్ వచ్చేసి 4340 మిల్లీమీటర్స్ అయితే ఉంటుంది. విడ్త్ విషయానికి వస్తే 1841 మిల్లీమీటర్స్ అయితే ఉంటుంది. ఇక ముఖ్యంగా దీనిలో మాట్లాడుకోవాల్సింది వీల్ బేస్ అనమాట. ఇదే ఈ సెగ్మెంట్ లో వచ్చిన కార్స్ అన్నిట్లో పెద్ద వీల్ బేస్ ఉన్న కార్ అనమాట. వీల్ బేస్ ఎక్కువ ఉంటే ఏమైందంటే మనకు మోర్ స్పేసెస్ ఆఫర్ చేస్తుంది. వెనక కూర్చున్న వాళ్ళకి కానీ ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి కానీ. ఒకసారి మనం లోపలికి వెళ్ళాక ఒకసారి మాట్లాడుకుందాం దాని గురించి. ఈ కార్ మనకు FWD వస్తుంది, అదే ఫార్వర్డ్ వీల్ డ్రైవ్ అయితే వస్తుంది. మెయిన్గా ఏంటంటే ఈ కార్ బిల్డ్ అయిన ప్లాట్ఫామ్ ఆర్గోస్ ప్లాట్ఫామ్ అనమాట. ఈ ఆర్గోస్ ప్లాట్ఫామ్ ఏంటంటే ఆల్ వీల్ డ్రైవ్ కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ మేబీ ఆల్ వీల్ డ్రైవ్ అయితే రావచ్చు ఈ కార్లో. ఇంకా మెయిన్గా మాట్లాడుకోవాల్సింది దీని గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. 205 mm అయితే ఉంటుంది. మీరు రఫ్ రోడ్స్లో కూడా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇక మనం లోపలికి వెళ్ళి ఇంటీరియర్స్ గురించి చూద్దాం ఒకసారి. ఇక బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్లయితే దీనిలో మనకు రేర్ బ్లైండ్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఇక్కడంతా హార్డ్ టచెస్ అయితే ఉన్నాయి. మనం ఎక్కడైతే చేపెట్టుకుంటామో అక్కడ సాఫ్ట్ టచెస్ అయితే ఉన్నాయి మొత్తం. ఇక్కడ చూసుకుంటే ట్విటర్ అయితే ఇచ్చాడు.
కింద అయితే స్పీకర్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే అంబ్రెల్లా హోల్డర్ అయితే ఇచ్చాడు. పెద్ద అంబ్రెల్లాస్ అయితే పట్టవు, మీకు చిన్న అంబ్రెల్లాస్ ఉంటాయి కదా అయితే సరిపోతాయి. అండ్ ఇక్కడ 1 లీటర్ వాటర్ బాటిల్ స్టోరేజ్ అయితే ఉంది. డోర్కి కూడా పడిల్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు దీనికి మెయిన్. ఇక మనం లోపలికి వెళ్దాం. ఇక బ్యాక్ సైడ్ కూర్చున్న వెంటనే సీట్స్ చాలా కంఫర్ట్ అయితే కనిపిస్తున్నాయి. ఈ సీట్ మనం రిక్లైన్ కూడా చేసుకోవచ్చు 2 స్టెప్స్. బ్యాక్ సైడ్ 3 ప్యాసింజర్స్కి హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఆమ్రెస్ట్ అయితే ఇచ్చాడు అండ్ కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అండ్ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే మిడిల్లో హంప్ అయితే లేదు, మీరు ఫ్రీగా కూర్చోవచ్చు. చిన్న హంప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే రేర్ ఏసీ వైన్స్ అయితే ఇచ్చాడు. టైప్ సి ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఇచ్చాడు. 165 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఇచ్చాడు, విత్ హుక్ కూడా ఉంది. రీడింగ్ లైట్ అయితే ఉంది. డ్రైవర్ సైడ్ తప్ప మిగతా 3 సైడ్లు అయితే మనకు గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. దీనిలో మనకు బాస్ మోడ్ అయితే ఉంది, మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక మనం ఫ్రంట్ సీట్లోకి అయితే వెళ్దాం. ఇక డ్రైవర్ సైడ్ డోర్కి చూసుకుంటే ఓఆర్విఎం కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఈ బటన్ ఓపెన్ అండ్ క్లోజ్, ఓఆర్ఎంకి ఓపెన్ అండ్ క్లోజ్ అయితే ఇచ్చాడు. ఇక్కడ ఈ బటన్ వచ్చేసి విండోస్ లాక్ బటన్ ఇది. ఇంకా విండో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ 1 టచ్ సపోర్ట్ అయితే లేదు. ఇక్కడ ఎవ్రీ డోర్కి అయితే పడుల్ ల్యాంప్స్ అయితే ఇచ్చాడు అన్ని డోర్స్కి. కానీ మామూలుగా పడుల్ ల్యాంప్స్ అంటే కింద లోగో పడేది, ఇది మాత్రం స్టాపర్ లైట్లా కూడా పనిచేస్తుంది. ఇక్కడ మనం ఎప్పుడన్నా మీరు డార్కర్ ప్లేసెస్లో ఉంటారు, విండో డోర్ ఓపెన్ చేస్తారు, సడన్గా వెనకూడ వచ్చి కొట్టేస్తారు కదా కనబడపోతే, అలా కాకుండా మీకు లైట్ అయితే విజిబుల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ అంబ్రెల్లా హోల్డర్ అయితే ఉంది అండ్ బాటిల్ హోల్డర్ అయితే ఇచ్చాడు. అండ్ మీరు లోపలికి రాగానే ఫస్ట్ మీకు కనబడేది ఈ డిజైన్ అనమాట. ఈ డిజైన్ అయితే మనకు కొత్తగా కనిపిస్తుంది. ఇక్కడే మనకు స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఆటో హోల్డ్ ఫీచర్ అయితే ఉంది. ఇది మడ్ అండ్ టెరైన్ మనం మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇది డిక్కీ ఓపెన్ చేయడానికి బటన్ అయితే ఇక్కడే ఇచ్చాడు. అండ్ ఇక్కడ స్పోర్ట్ మోడ్ బటన్ అయితే ఇచ్చాడు. ఇక్కడ చూడు సిటీ అండ్ స్పోర్ట్ అయితే మారుతా ఉంది. ఇక మనం బానెట్ ఓపెన్ చేయడానికి బటన్ అయితే ఇక్కడ ఉంది. ఒకసారి బానెట్ ఓపెన్ చేద్దాం. దీనిలో మెయిన్గా డ్రాబ్యాక్ ఏం తెలుసా, హైడ్రాలిక్స్ ఎవరు ఇంత వెయిట్ ఉంటాయి. సేమ్ హ్యారియర్ ఈవీలో కూడా ఇదే మిస్ అయింది. ఈ కారు మనకు 3 ఇంజిన్ ఆప్షన్స్ అయితే వస్తుంది. 2 పెట్రోల్ వేరియంట్స్, 1 డీజిల్ వేరియంట్ అయితే వస్తుంది. పెట్రోల్ వేరియంట్ వచ్చేసి న్యాచురల్ ఆస్పిరేట్ ఇంజిన్, అది కొద్దిగా ఫ్యూయల్ ఎఫిషియన్సీ బడ్జెట్ నుంచి మనకు ఏదైతే బేస్ వేరియంట్ ఉన్నాయో బేస్ వేరియంట్ నుంచి అడ్వెంచర్ వేరియంట్ వరకు మనకు 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ ఏదైతే ఉందో అది అకంప్లీష్డ్ అడ్వెంచర్ ప్లస్ అకంప్లీష్డ్ వర్షన్స్లో అయితే మనకు అవైలబిలిటీ ఉంటుంది. అండ్ దీనిలోనే డీజిల్ వర్షన్ కూడా ఉంటుంది. డీజిల్ వర్షన్ మీకు అన్ని మోడల్స్లోనే అవైలబిలిటీ ఉంటుంది. ఇక డ్రైవర్ సైడ్ సీట్ కంట్రోల్స్ విషయానికి వస్తే దీనిలో మెమరీ సీట్ ఫంక్షన్స్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో డ్రైవర్ సీట్కి మాత్రమే ఎలక్ట్రానికల్గా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ కో ప్యాసింజర్కి అయితే మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. దీనిలో ఒక చిన్న డ్రాబ్యాక్ అని కూడా చెప్పుకోవాలి, ఇంత కాస్ట్ పెట్టినప్పుడు మినిమం అది కూడా ఇస్తే బాగుండేది. ఫ్రంట్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్స్కి అండర్ థై సపోర్ట్ అయితే ఉంది. ఈ మన కంఫర్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు లోపలికి రాగానే మీకు అట్రాక్టివ్ కనిపించేది మాత్రం ఈ ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే అని చెప్పుకోవాలి. వీళ్ళు కూడా దీన్ని బాగా హైలైట్ చేశారు. టాటాలో ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తున్న ఫస్ట్ కార్ ఇదే అనమాట. డ్రైవర్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే 10.25 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. అండ్ ఇక 2 స్క్రీన్ చూసుకుంటే 12.3 ఇంచ్ టచ్ స్క్రీన్తో అయితే వస్తున్నాయి. ఇక్కడ లోపల చూసుకుంటే మొత్తం సాఫ్ట్ టచెస్ అయితే ఇచ్చాడు. దాంట్లోనే ఇక్కడ సౌండ్ బార్ అయితే ఇంక్లూడ్ చేశాడు. ఫస్ట్ టైం ఇలా సౌండ్ బార్ చూడడం ఒక కార్లో, ఈ రకంగా ఇంక్లూడ్ చేయడం, డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే మొత్తం హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇచ్చాడు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం కంట్రోల్స్ అన్ని మనకు టచ్ స్క్రీన్తో అయితే వస్తున్నాయి. ఏదైతే ఏసీ కంట్రోల్స్ ఉన్నాయో అవి మాత్రం మనకు ఫిజికల్ బటన్స్ అయితే వస్తున్నాయి. ఇది డ్యూయల్ జోన్ ఏసీతో అయితే వస్తుంది. ఫ్యాన్ కంట్రోల్స్ మనకు టచ్ స్క్రీన్ అయితే ఇచ్చాడు, కానీ మనం ఏదైతే టెంపరేచర్ అడ్జస్ట్ బటన్ అయితే ఉంటుందో అది ఫిజికల్ బటన్ అయితే ఇచ్చాడు. అండ్ ఇక్కడ 360 డిగ్రీస్ బటన్ అయితే ఇచ్చాడు. కెమెరా క్వాలిటీ అయితే చూసుకుంటే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. ఒకసారి 3Dలో చూద్దాం దీన్ని. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్ ఉన్నాయి చూడండి, మనకు చూపిస్తుంది దీంట్లో కూడా. అండ్ కింద చూసుకుంటే టైప్ సి పోర్ట్లు అయితే ఇచ్చాడు. ఒకటి ఫాస్ట్ ఛార్జింగ్ 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. అండ్ కింద మనకు కొద్దిగా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశాడు బాటిల్స్ అయితే ప్లేస్ చేసుకోవడానికి. ఇక్కడైతే గేర్ నాబ్ అయితే ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటే గేర్ నాబ్ చుట్టూ మనకు గ్లాసీ ఫినిష్ అయితే ఇచ్చాడు. మొత్తం డస్ట్ అయితే ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. ఇక ఆమ్రెస్ట్ విషయానికి వస్తే ఇది అడ్జస్టబుల్ ఆమ్రెస్ట్ అనమాట. మనకు ఫ్రంట్కి బ్యాక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏది తెలుసా, దీని కింద మనకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చాడు. ఈ ఆమ్రెస్ట్ కింద అయితే కొద్దిగా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఇక్కడ మనం కీస్ ఏమైనా కార్డ్స్ అవి ఉంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే గ్లో బాక్స్ అయితే ఉంది. కూల్ గ్లో బాక్స్ ఇది. అండ్ లైట్ కూడా ప్రొవైడ్ చేశాడు. అండ్ దీంట్లో మనకు ఏనట్ IR ఎంత అయితే వస్తుంది. ఇక డ్రైవర్ సైడ్ చూసుకుంటే వ్యానిటీ మిర్రర్ విత్ లైట్ అయితే ఇచ్చాడు. దీన్ని మనం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు ఇట్లాగా. అండ్ ప్యాసింజర్ సైడ్ చూసుకుంటే వ్యానిటీ మిర్రర్ విత్ లైట్ అయితే ఇచ్చాడు. దీన్ని కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే సన్ రూఫ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ SOS బటన్ అయితే ఇచ్చినాడు. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్లో అయితే చూపిస్తుంది. ఇక్కడ మనం రీడింగ్ లైట్స్ అయితే ఇచ్చాడు. మెయిన్గా వీళ్ళు ఈ సన్ రూఫ్ ఏదైతే ఉందో ఈ సెగ్మెంట్లో వచ్చిన వాటన్నిటిలో ఇదే లార్జెస్ట్ సన్ రూఫ్ అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే డాల్బీ అట్మాస్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఇది 12 JBL స్పీకర్తో అయితే వస్తుంది. ఇది డాల్బీ అట్మాస్ ఫీచర్ కూడా ఉంటుంది. ఒకసారి చూద్దాం మనం.
ఇంకా ఇన్ఫర్టైన్మెంట్ చూసుకుంటే ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే సపోర్ట్ అయితే వస్తుంది. అమెజాన్ అలెక్సా, మనకు సిరి, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే AQI, దీనిలో ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఇచ్చాడు. ఈ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది మనకు క్వాల్కామ్ చిప్సెట్ సపోర్ట్ అయితే వస్తుంది. విత్ 5G క్యాపబిలిటీస్ అయితే ఉంటాయి దీనికి. అండ్ దీని మన సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవన్నీ చేసుకోవచ్చు కూడా. అండ్ దీనిలో మనకు రిలాక్స్ మోడ్ అయితే ఇచ్చాడు, ఒకసారి చెక్ చేద్దాం. దీనిలో మనకు రిలాక్స్ మోడ్ ఓషన్ దగ్గర ఉన్నట్టు, ఫైర్ క్యాంప్ ఫైర్ వేసుకున్న ఫీలింగ్ ఉన్నట్టు, అండ్ స్కై ఫీలింగ్ ఉన్నట్టు 3 మోడ్స్ అయితే ఉన్నాయి రిలాక్స్ మోడ్స్లో. ఒకసారి ఫైర్ మోడ్ ఆన్ చేద్దాం. ఈ ఫీచర్ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇది మనకు ఐరా కనెక్టెడ్ ఫీచర్స్ అయితే వస్తుంది. 72+ కనెక్టెడ్ ఫీచర్స్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇది బ్లైండ్ స్పాట్ మానిటర్ సిస్టమ్తో అయితే వస్తుంది. ఒకసారి సిగ్నల్ వేద్దాం. సిగ్నల్ వేయంగానే ఇక్కడ చూడండి. అండ్ మనకు కో ప్యాసింజర్కి కూడా స్క్రీన్ ఇచ్చారు కదా, ఆ స్క్రీన్లో కూడా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మనం దాన్ని చూద్దాం. దీనిలో మనం డైరెక్ట్ ఇక్కడ వీడియోస్ చూసుకోవచ్చు, అంటే యూట్యూబ్లో మనం వీడియోస్ ప్లే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గేమ్స్ అని ఫీచర్ ఇచ్చాడు. మీరు వైర్లెస్గా కన్సోల్ కనెక్ట్ చేసుకోవడం కానీ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకొని మీరు గేమ్స్ కూడా ఆడొచ్చు. సపరేట్గా అయితే మ్యూజిక్ కినుకోవాలన్నా గేమ్స్ ఆడుకోవాలన్నా ఆడుకోవచ్చు, డ్రైవర్కి సంబంధం లేకుండా. ఇక స్టీరింగ్ గురించి చూసుకుంటే స్టీరింగ్ చూడగానే మనకు టాటా లోగో అయితే కనిపిస్తుంది. ఇది మొత్తం గ్లాస్ ఫినిష్ అయితే వస్తుంది. ఇది టాటా ఇల్యూమినేటెడ్ లోగో అనమాట. అండ్ ఇక స్టీరింగ్ కూడా చాలా గ్రిప్పీగా ఉంది, చాలా బాగుంది స్టీరింగ్ పట్టుకోగానే. అండ్ ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అనమాట ఇది. ఇక రైట్ సైడ్ చూసుకుంటే మనకు అడాస్ కంట్రోల్స్ అయితే ఇచ్చాడు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఇచ్చాడు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వైపర్ కంట్రోల్స్ అన్ని ఇచ్చినాడు. రైట్ సైడ్ చూసుకుంటే లైట్ కంట్రోల్స్ అయితే ఇచ్చాడు. హై బీమ్, లో బీమ్ ఇక్కడ నుంచే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే ఓడో రీడింగ్ కనిపిస్తుంది, మోడ్స్ కనిపిస్తున్నాయి మనకు. ఇక్కడ చూస్తుంటే RPM కనిపిస్తుంది, స్పీడోమీటర్ కనిపిస్తుంది, టెంపరేచర్ కనిపిస్తుంది, ఫ్యూయల్ గేజ్, తర్వాత పార్కింగ్ ఇండికేటర్, పైన సీట్ బెల్ట్ ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి, అడాస్ ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి. ఇక మెయిన్గా ఈ కార్ అన్ని ఫీచర్స్ అయితే వస్తుంది. మ్యాక్సిమం ఇక్కడ చూపించే అన్ని ఫీచర్స్ ఏదైతే వైర్లెస్ ఛార్జింగ్ కానీ, ఈ అడాస్ ఫీచర్స్ కానీ, తర్వాత ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే కానీ, ఈ ఫీచర్స్ అన్ని కావాలంటే మనకు ఓన్లీ అకంప్లీష్డ్ ప్లస్ వాటిలోనే వస్తుంది. ఈ ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే మాత్రం ఓన్లీ అకంప్లీష్డ్ ప్లస్ వేరియంట్లో అయితే వస్తుంది. ఈ బడ్జెట్ వేరియంట్స్ అయితే స్మార్ట్ కానీ, స్మార్ట్ ప్లస్ కానీ, ప్యూర్ ప్లస్లో అయితే రావట్లేదు. అయితే వీళ్ళ సేఫ్టీ గురించి అయితే మెయిన్గా వీళ్ళు చాలా ఎక్కువగా చెప్పుకున్నారు. సేఫ్టీ గురించి మెయిన్ సేఫ్టీ స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది. మనకు ఏదైతే బేస్ వేరియంట్ ఉంటుందో బేస్ వేరియంట్ నుంచి మనకు అవైలబిలిటీ ఉంటుంది. అడాస్ ఫీచర్స్ కూడా మనకు ఏదైతే అకంప్లీష్డ్ ప్లస్ వేరియంట్ ఉంటుందో దాంట్లో Level 2+ అడాస్ సిస్టమ్తో వస్తుంది. దాంట్లో మనకు 22+ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఏదైతే మనకు అకంప్లీష్డ్ వెర్షన్ ఉంటుందో అకంప్లీష్డ్ వర్షన్ కూడా టాప్ ఎండ్ వర్షనే, కానీ దాంట్లో మనకు Level 2 అడాస్ విత్ 13 ఫీచర్స్ ఓన్లీ వస్తాయి. 13+ ఫీచర్స్ అంతే. ఒకవేళ అన్ని ఫీచర్స్ కావాలి మనకు, ఈ JBL స్పీకర్స్ కానీ ఇవన్నీ కావాలనుకుంటే టాప్ ఎండ్కి వెళ్ళడమే బెటర్ అనమాట. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో బేస్ వేరియంట్ స్మార్ట్ ప్లస్ వేరియంట్ అయితే వస్తుంది. ఇది ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే ఉంటుంది. దీని బేస్ వేరియంట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 11.49 lakhs అయితే వస్తుంది. అదే డీజిల్ వర్షన్ చూసుకుంటే 12.99 lakhs అయితే ఉంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే దీంట్లో కొత్త ఇంజిన్ వస్తుంది. ఆ ఇంజిన్ మనకు అడ్వెంచర్ ప్లస్ వేరియంట్ నుంచి వస్తుంది. ఇది ఓన్లీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో మాత్రమే ఉంటుంది. దీని ప్రైస్ చూసుకుంటే 17.99 lakh. దీని టాప్ ఎండ్ ప్రైస్ చూసుకుంటే 20.99 lakh అయితే వస్తుంది. ఇంకా డీజిల్ గురించి మాట్లాడుకుంటే డీజిల్ ఇంజిన్ టాప్ ఎండ్ వచ్చేసి మనకు 21.29 lakh అయితే వస్తుంది. ఎక్స్షోరూమ్ ప్రైజెస్ ఇవన్నీ. ఈ కార్ మనకు ప్రొవైడ్ చేసింది ప్రథమ్ మాలిక్ టాటా కార్స్ వాళ్ళు. ఇది మనం షోరూంలో వాక్ అరౌండ్ చేస్తున్నాము. కొద్ది క్లమ్జీ ఉంది, ఫ్లో కూడా ఎక్కువ ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నేను యాక్చువల్లీ వాళ్ళ డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేస్తాను, మీరు వాళ్ళకి కాల్ చేయొచ్చు. తను వాసన్ ఉంటాడు, మన బ్రోనే, కొద్దిగా మంచి రెస్పాండ్ అవుతాడు. ఒకవేళ మీరు షోరూమ్కి వెళ్ళినా లేకపోతే కాల్ చేసినా మన ఛానల్ నుంచి అని చెప్పండి, మెన్షన్ చేయండి. బ్రో మనకు సపరేట్గా ఒక 3,000 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు, మిస్ అవ్వకండి. డెలివరీస్ ఫీల్ అంటుంది 15th January అంటున్నారు. రీసెంట్గా చూసుకుంటే 1 day 2 daysలోనే మనకు 70,000 డెలివరీస్ అయితే పూర్తి చేసుకుంది. ఇంకా మేము డ్రైవ్ టెస్ట్ అయితే చేయలేదు. తొందరలో మన ఛానల్లో అయితే ఒక 10 daysలో దీని డ్రైవ్ రివ్యూ కూడా వస్తుంది. అది మనకు దాంట్లో మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఏ వర్షన్ మీకు బెస్ట్ సూటబుల్ అనేది. దాంట్లో మనకు అన్నయ్య క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకేమైనా మిస్ అయినా కూడా మన దాంట్లో మనం కవర్ చేద్దాం డ్రైవ్ రివ్యూలో. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఎలా అనిపించింది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు కూడా ఈ టాటా సియారా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని ఆటోమొబైల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.